ఈ యొక్క సభ ఆహ్వాన కమిటీ చైర్మన్ కూడా వారు వ్యవహరిస్తున్నారు. సభకు నమస్కారం. నేను అందరికంటే ప్రత్యేకంగా కనిపిస్తానా? నెత్తి మీద ఒక్క ఇంటికి లేదు, ఇలా దోతి కట్టుకున్నా, సమయం కానీ సమయంలో వచ్చిన ఇప్పుడు ఆకటి ఆళ్ళయింది, మాట్లాడుతూ అయిపోయిండ్లు. మరి వీడెందుకు వచ్చినట్టు ఈ సందులో అనేది మీకు కొంచెం అనుమానం ఉన్నది. ఈ అనుమానం ఉన్నా మనున్నా ఎట్లున్నా కూడా మీరు వినాలి నేను ఏది మాట్లాడినా. ఎందుకంటే మన పరికి మన నరారి కాదు మాట్లాడాలి. ఇంకేళ్ళని ఉంటే పెద్దోళ్ళు మాట్లాడాలి. మా తమ్ముడు ఉన్నాడు, ఆయన మాట్లాడాలి. ఆయన మాట్లాడాలంటే నేను ఏది మాట్లాడినా మీరు వినాలి. ఇప్పుడు పెద్దలు పరికి పండ్ల గారు, పరికి పండ్ల కాదయా పరుగు పండ్ల మనకు. ఆయన ఇంటి పేరు పరుగు పండ్ల కావచ్చు, మనకు మాత్రం పరుగు పండ్ల. ఈ పుస్తకాన్ని చదువుతారా చదవరా నాకు పెద్ద చదువు రాదు. మీరు చదువుకున్న వాళ్ళు చదివి మాకు చెప్తే ఏదన్నా ఊళ్ళపొట్టి చెప్తాం. ఊళ్ళపొట్టి చెప్పిన దానికంటే ఊళ్ళకి సెల్ వచ్చిందా? ఇప్పుడు ఊళ్ళో సెల్లే చూస్తాడు, పుస్తకం చదువుతలేడు, పేపర్ చదువుతలేడు, టీవీ చూస్తలేడు, భార్యతో మాట్లాడతలేడు, పిల్లగాళ్ళతో మాట్లాడతలేడు. ఏమనంటే సెల్ చూసుకుంటాడు. మనం మాట్లాడితే సెల్లులకు వెళ్తుంది, సెల్లులకు వెళ్తే ఇంటికి పోతుంది, ఇంటికి పోతే ఏదైనా చేసేటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి మనం భయపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు, లక్షల మంది మీటింగులు పెట్టాల్సిన అక్కర్లేదు. ఇదివరకు కేసీఆర్ గారు లక్షల మంది జమ చేసేది, కానీ చీకవడంగా మాట్లాడేది. ఎందుకంటే ఎవరు పోగలవుకోడు. దాని పేరు ఏమనేదంటే మంది. నేను ఆయన కంటే ముందుగానే మాట్లాడేది, నా తర్వాత ఆయన మాట్లాడేది. అది పగ పాడైంది. పగకి వచ్చిన నేను కోసం కూసైనా, ఆయన పక్క పోటీ కూసాను. సమయం ఎంత ఉన్నదో తెలియదు. 2 నిమిషాలా? అయితే ఒకటే ఇక చెప్తా, వేరే ఏం చెప్పా. నా పేరు గొల్లరాజా. ఉద్ధరించుకునేది ఎవరు ఉద్ధరించారు? నా పేరు గొల్ల రాజాలు. ఊళ్ళో రాజాలను పెడతారు. రాజయ్య అని పెడితే దొర, వీళ్ళు కూడా రాజయ్య అని పిలవాలనా అని. బొందాలని పెడతారు. ఎందుకు పెడతారు? బొందయ్య అని పిలవాలనా వీళ్ళని. కోవురయ్య అని పెడతారు, వాని పేరు కోవిరిగాడు అని రాస్తారు. అందుకనే నేను రాజయ్యనైనా, రాజయ్య యాదవ్నైనా 17 ఏళ్ళకే తోటి కట్టుకొని పోయినా. ఎందుకంటే దొరలను వంచాలని పోయినా. నేను ఆ చదువుకున్న నాడు మా ఊరు దొర పిలిచి, మా తాతని పిలిచి, ఏం రోషాలు నీ మనవని చదువుతానమాట, ఏం పనే? మేమే చదువు బంద్ చేసి ఇంట్లో వ్యవసాయం పెట్టుకుంటాను, నీకు మంచి వ్యవసాయం ఉన్నది కదా, ఎందుకయా చదివించేది? మీకు కూడా చదవక్కరా అంటే మా తాత నన్ను పిలిచి తోడ మీద కూర్చుండబెట్టుకొని, అరే రాజా బిడ్డ, దొర చదువద్దన్నారా, కన్ను చదువుకోవాలి బిడ్డ, ఎట్లనే చేసి. ఏం చదవాలి? నేను ఏం చదవాలి ఎరికేనా అనరా. దొరల తలుపులు పెట్టియాలి, పాఠకులు పెట్టాలి. దొరలను వంచే చదువు అందులో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దొరలను వంచే చదువు అంటే 17 ఏళ్ళకే నేను దోతి కట్టుకొని వెళ్ళిపోయాను. దొరల తలుపులు పెట్టించినా నేను అన్నోళ్ళే సర్పంచ్ అయ్యి. నేను సర్పంచ్ కాలే సుమా, నేను ఎవరిని పెడితే వాడే సర్పంచ్ అయ్యి. నేను పక్క పట్టుకుంటే జంగారెడ్డి 500 ఓట్లతో గెలిచాడు. నేను పక్క పట్టుంటే నా ఓటు వాళ్ళు అందరూ పక్క పట్టు ఉంటుంది. గది చేయగలిగిన తెలంగాణను సాధించుట ప్రథమ భూమిగా పోషించిన నేను కేసీఆర్తో జైల్లో పోయినా. కాబట్టి ఇప్పుడు బీసీల రాజ్యాన్ని ఎవరు ఆపలేడు. అన్ని పార్టీలు ఒకటేనాయి. అన్ని పార్టీలు కూడా బీసీలను అంశాలనుకుంటానాయి. అన్ని పార్టీల అగ్రనాయకులు వాళ్ళే అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ బీసీని చూపెడతాను కానీ ఓసి ఆయన తెప్పిస్తాను. బీసీని పట్టుకున్నాక 6th ఫింగర్ 6 ఏళ్ళు
5 ఏళ్ళకే బాగానే ఉంటుంది, 6 ఏళ్ళకు దెబ్బ తాకుతుంది, 6 ఏళ్ళకు దెబ్బ తాకుతుంది. కాబట్టి రాబోయేది బీసీల రాజ్యమే. 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కూడా ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ప్రజానీకం యొక్క ఒత్తిడి మేరకు చేయాల్సిన అవసరం ఏర్పడింది స్వాతంత్ర భారతదేశంలో. మధ్యప్రదేశ్ అతి విశాలమైనటువంటి భారతావనిలో మధ్యప్రదేశ్కు ముఖ్యమంత్రి చేయాల్సిన, బీసీ చేయాల్సిన అవసరం పార్టీకి ఏర్పడింది. రెడ్లు రావులు పరిపాలించినటువంటి తెలంగాణలో ఎట్లయితే పరిపాలించదో హర్యానా రాష్ట్రాన్ని ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. ఒరిస్సాకు రాజులు పరిపాలించేది, అటువంటి కాడ ఎస్టీలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అవసరం ఏర్పాటు చేసుట్లా మనం మునగాన్నం కావాలి, అవసరం ఏర్పాటు చేసుట్లా మనం మునగాన్నం కావాలి. మన పేరు మనమే పెట్టుకోవాలి. నేను రాజయ్య యాదవ్ని, ఇప్పుడు రాజయ్య యాదవ్ నేనే పెట్టుకున్నా, నాకు ఎవరు పెట్టనీయలే. మనది మనమే కట్టుకోవాలి, మన నినాదం మనమే తెచ్చుకోవాలి తప్ప మనకెవడు నినాదం ఇయ్యడు కాక అయ్యాడు. కాబట్టి రాబోయే రోజులు మనై ఇటువంటి పెద్దలు మనకు మార్గదర్శకులా ఉన్నందుకు మనం అదృష్టవంతులం. ఆయన మన వరంగల్లో పుట్టినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. ఇది ఇక్కడితో పోవద్దు, యావత్ భారతావని అనుకోలే. నేను ఒక్కడే మాట మాట్లాడుకుంటా. ఇవాళ 42% జబ్బలు గుద్దుకోవాల్సిన అక్కర్లేదు, 50% మనం గెలుస్తాను. సర్పంచులు ఓసీలకి ఈడైతలేరు, ఎంపీటీసీలు ఓసీలకు ఈడైతలేదు, వరుస లేదు, వాళ్ళు ఊళ్ళో లేరు. మన చట్ట సభలలో సీట్లకు రిజర్వేషన్ నీకు 16 ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి నీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ తోటి చెప్పనయా, మేమే చదువు బంద్ చేసి ఇంట్లో వ్యవసాయం పెట్టుకుంటాను, నీకు మంచి వ్యవసాయం ఉన్నది కదా, ఎందుకయా చదివించేది, మీకు కూడా చదవక్కరా అంటే మా తాత నన్ను పిలిచి తోడ మీద కూర్చుండబెట్టుకొని, అరే రాజా బిడ్డ దొర చదువద్దన్నారా, కన్ను చదువుకోవాలి బిడ్డ, ఎట్లనే చేసి ఏం చదవాలి, నేను ఏం చదవాలి ఎరికేనా అనరా. దొరల తలుపులు పెట్టియాలి, పాఠకులు పెట్టాలి. దొరలను వంచే చదువు అందులో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దొరలను వంచే చదువు అంటే 17 ఏళ్ళకే నేను దోతి కట్టుకొని వెళ్ళిపోయాను. దొరల తలుపులు పెట్టించినా నేను అన్నోడే సర్పంచ్ అయ్యి, నేను సర్పంచ్ కాలేదు సుమా, నేను ఎవరిని పెడితే వాడే సర్పంచ్ అయ్యి. నేను పక్క పట్టుకుంటే జంగారెడ్డి 500 ఓట్లతో గెలిచాడు, నేను పక్క పట్టుంటే నా ఓటు అందరూ పక్క పట్టు ఉంటుంది. గది చేయగలిగిన తెలంగాణను సాధించుట ప్రథమ భూమిగా పోషించిన నేను కేసీఆర్తో జైల్లో పోయినా. కాబట్టి ఇప్పుడు బీసీల రాజ్యాన్ని ఎవరు ఆపలేడు. అన్ని పార్టీలు ఒకటేనాయి, అన్ని పార్టీలు కూడా బీసీలను అంశాలనుకుంటాయి. అన్ని పార్టీల అగ్రనాయకులు వాళ్ళే అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ బీసీని చూపెడతాను కానీ ఓసి ఆయన రేపెత్తాను, బీసీని పట్టుకున్నాక 6th ఫింగర్. 6 ఏళ్ళు 5 ఏళ్ళకే బాగానే ఉంటుంది, 6 ఏళ్ళకు దెబ్బ తాకుతుంది, 6 ఏళ్ళకు దెబ్బ తాకుతుంది. కాబట్టి రాబోయేది బీసీల రాజ్యమే. 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కూడా ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ప్రజానీకం యొక్క ఒత్తిడి మేరకు చేయాల్సిన అవసరం ఏర్పడింది స్వాతంత్ర భారతదేశంలో. మధ్యప్రదేశ్ అతి విశాలమైనటువంటి భారతావనిలో మధ్యప్రదేశ్కు ముఖ్యమంత్రి చేయాల్సిన, బీసీ చేయాల్సిన అవసరం పార్టీకి ఏర్పడింది. రెడ్లు రావులు పరిపాలించినటువంటి తెలంగాణలో ఎట్లయితే పరిపాలించదో హర్యానా రాష్ట్రాన్ని ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. ఒరిస్సాకు రాజులు పరిపాలించేది, అటువంటి కాడ ఎస్టీలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అవసరం ఏర్పాటు చేసుట్లా మనం మునగాన్నం కావాలి, అవసరం ఏర్పాటు చేసుట్లా మనం మునగాన్నం కావాలి. మన పేరు మనమే పెట్టుకోవాలి. నేను రాజయ్య యాదవ్ని, ఇప్పుడు
రాజయాదవ్ నేనే పెట్టుకున్నా, నాకు ఎవరు పెట్టనీయలే. మనది మనమే కట్టుకోవాలి, మన నినాదం మనమే ఇచ్చుకోవాలి తప్ప మనకెవడు నినాదం ఇయ్యడు కాక అయ్యాడు. కాబట్టి రాబోయే రోజులు మనై ఇటువంటి పెద్దలు మనకు మార్గదర్శకులుగా ఉన్నందుకు మనం అదృష్టవంతులం. ఆయన మన వరంగల్లో పుట్టినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. ఇది ఇక్కడితో పోతూ యావత్ భారతం అనే అనుకోలే. నేను ఒక్కడే మాట మాట్లాడుకుంటా. ఇవాళ 42% జబ్బలు గుద్దుకోవాల్సిన అక్కర్లేదు, 50% మనం గెలుస్తాను. సర్పంచులు ఓసీలకి ఈడైతలేరు, ఎంపీటీసీలు ఓసీలకి ఈడైతలేదు, వరుస అయితే లేదు, వాళ్ళు ఊళ్ళో లేరు. మన చట్ట సభలలో సీట్లకు రిజర్వేషన్ నీకు 16 ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి నీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ తోటి మా నెహ్రూది తప్పు, మా నెహ్రూ చేసుడు తప్పు, మా నాన్నమ్మ ఇందిరాగాంధీ ఉండు తప్పు, మా నాయన ఉండు తప్పు, నేను ప్రతిపక్ష నాయకుడుగా ఉండు తప్పు. కానీ ప్రధానమంత్రి గారు ఎమర్జెన్సీ బిల్లు పెడదాం, నేను సమర్థిస్తా, నేను బిల్లు పెడతా, నువ్వు సమర్థించు, ఓబీసీలకు రిజర్వేషన్ కావాలి చట్టసభలోనే బిల్లు పెట్టివి. ముఖ్యమంత్రి గారు మీరు ఆ పార్టీ కాకుండా మీరు ఏదో మెలిక తెలిసి ముఖ్యమంత్రి అయింది, నువ్వు ఆ పార్టీ కాదు. అయినా రాహుల్ గాంధీ నీకు మెలక తెలిసింది, ఆ మెలక ఏందో నీకెరక ఆయనకెరక. అందుకనే ఆయనతోటి బిల్లు పెట్టి ఎందుకు సమర్థించడో చూద్దాం. ప్రధానమంత్రి చట్టసభలు మాకు కావాలి. ఈ అక్కర్రాని సర్పంచులు, ఈ తిప్పల పెట్టే సర్పంచులు వద్దయా మాకు, మేము గెలుస్తాను, మీరు ఆడ ఉండలేరు. కాబట్టి రాబోయే రోజులలో చట్టసభలలో కావాలి. ప్రధానమంత్రి అయినా కూడా నాకు నిమ్మలం అయితే లేదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి చట్టసభలలో పార్లమెంట్ మెంబర్లు, అసెంబ్లీ మెంబర్లు మనం ఉన్ననాడు మాత్రమే మనం ఏదన్నా సాధిస్తామని విశ్వాసంతో నేను ముగిస్తానా. నేను రింగులెంటికన్నా నుంచి రాజకీయాలలో ఉన్నాయి, నేను ఏం కాలే, సర్పంచ్ కూడా కాలే. మన వాళ్ళు నిరాశపడతాను, మన వాళ్ళు ఏదో ఆగమనం అవుతాను. ఆగం కాదు సుమా, నేను ఎందుకు బతుకుతాను ఎరికేనా? నేను రోజు 3 గంటలు లేస్తా, యోగా చేస్తా, ప్రాణాయామం చేస్తా, ధ్యానం చేస్తా. ఎందుకంటే ఒక బీసీ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో చూసి చచ్చిపోవాలి అనుకుంటారా? మీరెందుకు నారాజు అవుతారు, మీరెందుకు ఆగం అవుతారు, మీరెందుకు గాబరు అవుతారు? ఏమి లేకుండా ఏమవుతుంది? ఏమో పైసలు కావాలన్నట. కేసీఆర్ పైసలున్న ముఖ్యమంత్రి అయినా, ఉద్యమం కేసీఆర్ దగ్గర పైసలు ఉన్నానా? వెంకయ్యనారాయణ సార్ కేరక మాకు మిర్చిలో పైసలు లేకుండేది రాత్రి పూట, అయినా ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క రూపాయి లేదు. మొన్న ఎట్లా పైసలు లేవు ఆయన దగ్గర. అరే టీఆర్ఎస్ పైసలు ఇచ్చినాక కాంగ్రెస్ వాడిని గెలిపించలే. మూలకున్న కాంగ్రెస్ వాడిని, ఉరికిన కాంగ్రెస్ వాడిని, వాడు దొరకలే కాంగ్రెస్ వాడు, అయినా వాడిని ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ దగ్గర పైసలు లే, మొన్న పైసలు లేవు. పైసలు లేకున్నా గెలిచే కాలం వస్తుంది తోటి. ఇప్పుడు మా మావాడు రండిపాటాడు పరకాల పోటీ చేసినాయి. అరే గెలిచేటట్టు లేకపోతే మన పేర్ల వెంకోటి మారని మన వాళ్ళు ఊపు మంచిగా లేదట అని ఏయలే అంటను. గెలిచేటట్లుంటే అందరూ ఎత్తరు. వాడు ఊపుగా అనుకుంటాడా, వాడికి చదువు రాదు, సంధి రాదు, బయటకనే అరే ఇది నెగ్గేటట్లేదు కదా, ఇది మారమని ఓటెత్తే ఓటు ఖరాబ్ అయింది కదా అటు వాడికి అనుకుంటాడా. వాడికి గెలిచినంత నీకు తెలియదు, నాకు ఏమని తెలియదు. పార్టీలు ఓడిపోతాయి, లీడర్లు ఓడిపోతారు, కానీ ప్రజలు ఓటరు ఓడిపోడు కాక ఓడిపోడు. ఈ నిజాన్ని తెలుసుకొని ఎదరాలి. ధన్యవాదాలండి.